హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. సో వాట్ ఏ టేస్ట్ కోసం ఈరోజు మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంటుంది ఉలవచారు రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ని అడిగేద్దామా మనకి ఎలాంటి రుచులని ఈరోజు పరిచయం చేస్తున్నారు. హాయ్ బండి గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే, సో ఏం చేసి చూపించబోతున్నారు ఈరోజు మనం రెగ్యులర్గా మంచూరియా అనేది వెజిటేబుల్తో కానీ లేదంటే ఆలూతో కానీ బేబీకాన్తో కానీ మష్రూమ్తో కానీ ఇలా డిఫరెంట్గా అన్ని వాటితో చేసుకుంటూ ఉంటే క్యాప్సికమ్తో మనం మంచూరియా ఎలా చేయాలా, ఎలా చేస్తే దానికి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందో ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్నాం. సో క్యాప్సికమ్ మంచూరియా. అవునండి. ఈరోజు మనం మంచూరియా క్యాప్సికమ్తో ప్రిపేర్ చేసుకోబోతున్నాము. సో క్యాప్సికమ్ మంచూరియా ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. పండుగారు, క్యాప్సికమ్ మంచూరియా అంటున్నారు, చాలా కొత్తగా ఉంది, ఎగ్జైటింగ్గా ఉంది. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. క్యాప్సికమ్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ సాస్, ఎగ్, చిల్లీ పౌడర్, వైట్ పెప్పర్, షుగర్, సాల్ట్, మైదా, కార్న్ఫ్లోర్, ఆనియన్, ఆయిల్. క్యాప్సికమ్ మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారా? మరి ఎలా తయారు చేయాలి అంటే తెలుసుకుందాం. పండుగారు, స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి. మన క్యాప్సికమ్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఈ విధంగా చిన్న ముక్కలు చేసుకుని క్యాప్సికమ్ మనకి మంచూరియా ఏ విధంగా అయితే మనం బాల్స్ తయారు చేసుకుంటామో క్యాప్సికమ్తో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే బాల్స్ లాగా తయారు చేసుకుందాము. దీనికి మనకి బాల్స్ కలపడానికి దీనిలో ఏమేమి కాయాలో చూద్దాం. ఇప్పుడు ఇందులో ఆనియన్, ఓకే, సాల్ట్. సో క్యాప్సికమ్ చిన్న పీసెస్గా, అలాగే ఆనియన్స్ కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాము, గ్రీన్ చిల్లీ, ఓకే, గార్లిక్, కొద్దిగా జింజర్, కార్న్ఫ్లోర్, అలాగే మైదా, కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్. దీంట్లో మనం కారం ఏమి యాడ్ చేయట్లేదా? ఓన్లీ మనం ఏదైతే బాల్స్ చేసుకుంటున్నామో దీనికి దీనిలో మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. సో బాల్స్ అంటున్నారు, మరి నేను ఏమైనా ఆయిల్ పెట్టాలా? ఆయిల్ పెట్టేసుకుందాం. ఇంట్లో ఆయిల్ అనేది వేడవుతుంది. ఓకే, కొద్దిగా ఎగ్ అండి మనం వేసిన కోటింగ్ అనేది ఆ క్యాప్సికమ్కి పట్టుకోవడానికి. ఓకే, సో ఎగ్ అనేది లైట్గా యాడ్ చేస్తున్నాం. అదే మనం ఇప్పుడు ఆల్రెడీ మొత్తం చేస్తుంది వెజ్జే కాబట్టి ఎగ్ యాడ్ చేసుకోకపోయినా చల్తా అంటారా, లేకపోతే ఎగ్ బదులు ఇంకేదైనా యాడ్ చేసుకోవాలంటారు బెటర్గా? మనకి ఎగ్ అసలు మొత్తానికే తినరు, అవాయిడ్ చేసేవాళ్ళైతే అంటే దీనిలో లైట్గా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇంకొద్దిగా మనం కోటింగ్ అనేది వేసుకుంటే కనుక సరిపోతుందని. దీనికి లైట్ కోటింగ్ వేసినప్పుడు మనకి లైట్గా ఎగ్ అనేది యాడ్ చేసుకుంటే మంచిగా పట్టుకుంటుంది కోటింగ్. ఓకే, సో ఇక్కడ ఆయిల్ కూడా మనకి కొంచెం వేడైంది, ఐ గెస్ ఇంకొంచెం వేడి అవ్వాలనుకుంటాను ఆయిల్. సో పండుగ ఇప్పుడు మీరైతే క్యాప్సికమ్తో మిక్స్ చేశారు, లైక్ క్యాప్సికమ్ మంచూరియా అన్నారు. అసలు మంచూరియా అనేది ఇంకా వెజిటబుల్స్లో వేటితో చేసుకోవచ్చు? గోబీతో చేసుకోవచ్చు, ఆలూతో చేసుకోవచ్చు, అలాగే పన్నీర్ కానీ, మష్రూమ్ కానీ, బేబీకమ్ కానీ ఇలా డిఫరెంట్గా వెజిటబుల్ ఆల్మోస్ట్ అన్నిటితో చేసుకోవచ్చు. వెజిటబుల్ చేసేటప్పుడు మనకి క్యాబేజీ, బీనీస్, క్యారెట్ ఈ మూడు మిక్స్ చేసి అలాగే ఆలు కూడా అన్ని వెజిటబుల్ మిక్స్ చేసింది ఇండివిజువల్గా కూడా సింగిల్గా కూడా చేసేవచ్చు అండి. ఓకే, మంచిది. వేడేందో లేదో చూద్దాము. ఆయిల్ ఇంకా వేడి అవ్వలేదు కాబట్టి మనం వెయిట్ చేద్దాము ఆయిల్ వేడేంత వరకు. మీరు లైక్ ఆలు అన్నారు కదా, అవన్నీ కూడా సేమ్ ఇలాంటి ప్రొసీజర్స్ అయినా వాటికి సపరేట్ ఉంటాయా? దగ్గరే ఉంటుందండి, ఇలాగే ఉంటుంది. ఓకే, సో ఇలాంటి ప్రొసీజర్సే ఉంటాయి. ఫస్ట్ అయితే కనుక అసలు క్యాప్సికమ్ మంచూరియా అనేది ఐ గెస్ ఫస్ట్ టైం అనుకుంటాను. మీ మెనూలో కూడా ఉంటుందా క్యాప్సికమ్ మంచూరియా అనేది, లేకపోతే ఉండదా? ఉండదండి, చాలా తక్కువగా ఉంటుంది. ఇది మనం పార్టీస్ కానీ ఎప్పుడైనా స్పెషల్ ఐటమ్స్ ఉన్నప్పుడు కానీ ఇట్లాంటివన్నీ చేస్తుంటాము. ఓకే, మరి స్పెషల్గా ఎవరైనా ఆర్డర్ చేస్తారా, మాకు ఇలాంటివి కావాలి అంటే అలా కూడా ఇస్తుంటామండి. ఓకే, సో ఇక్కడ ఆయిల్ కూడా కొంచెం వేడైపోయినట్టుంది పండుగారు, మనం మ్యాచ్ చేసేద్దామా? ఓకేని ఓకే, చిన్నగా. ఎస్, సో ఇవైతే వన్ సైడ్ మనకి ఫ్రై అయ్యేంత వరకు కూడా వీటిని టర్న్ చేయొద్దు కదా, ఎందుకంటే అవి మనకి ఊడిపోతాయి కాబట్టి. విరిగిపోకుండా ఉండాలంటే మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత సెకండ్ టైప్ అనేది టర్న్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. ఓకే,
యా సో ఇలా అన్నీ వేసేసుకున్నాము. మనకి ఎన్ని మంచూరియాస్ కావాలనుకుంటే చక్కగా అన్ని మంచూరియాస్ వేసుకోవచ్చు. లైక్ మనకి క్యాప్సికమ్ ఇంత ఒకటి యూజ్ చేస్తే ఆనియన్ హాఫ్ యూజ్ చేయాలి అనేది ఏదైనా ఉంటుంది. బికాస్ ద క్యాప్సికమ్ మంచూరియా కాబట్టి ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలవాలి, బాగుంటుంది. ఆనియన్ అనేది తక్కువ యూజ్ చేసుకోవాలండి. అంటే ఒక క్యాప్సికమ్ కి టూ క్యాప్సికమ్స్ కి 1 ఆనియన్ ఎలా అలాగే సరిపోతుంది. అలాగే సరిపోతుంది. ఓకే, సో ఇది నేను టర్న్ చేస్తూ ఉంటాను. ఈ లోపల మీరు లైటర్ ఉంది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని చాలా సరిపోతుంది. కొద్దిగా గార్లిక్ అగైన్ సాస్ కోసం. ఓకే, కొద్దిగా గ్రీన్ చిల్లీ, అలాగే జింజర్. గార్లిక్, జింజర్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇందులో కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నాము. కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ అలా డైరెక్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. యా, సో వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాము. పండుగ ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయినట్టున్నాయి. మరి ఏమైనా తీసేయమంటారా? స్టవ్ బంద్ చేసేద్దాము. నాకు ఒక ప్లేట్ ఇచ్చేసేయండి, తీసేస్తాను. ఓకే, మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్, ఓకే, వైట్ పెప్పర్, కొద్దిగా షుగర్. సో చిల్లీ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, షుగర్ యాడ్ చేసుకున్నాం. కొద్దిగా సోయా సాస్. యా, సో ఇప్పుడు మనకి ఈ మంచూరియాని వెట్టిగా కూడా చేసుకోవచ్చు కదా, వెట్టిగా చేసుకోవచ్చు, అలాగే డ్రై. దీనికి మన క్యాప్సికంలో వెట్టిగా కన్నా డ్రై చేసుకుంటే క్యాప్సికం వెట్ చేసుకుంటే కనుక మనం ఏదైతే బాల్స్ చేసుకున్నామో అవి మొత్తం కూడా తింటున్నప్పుడు ఆ లోన పగిలిపోతే మనకి అంత టేస్ట్ పర్ఫెక్ట్గా ఉండదు. ఓకే 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 సో ఇవనేది డ్రైగా చేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. మన సాస్ రెడీ అయిపోయింది. ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికం పీస్ని దీనిలో యాడ్ చేసేసుకున్నాం. ఓకే, ఈ వాటర్ ఏదైతే ఉందో ఇది మొత్తం మనకి జస్ట్ పట్టేసుకునేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అవును. సో పండుగరు మనకి కొంచెం వాటరీగా ఉన్నప్పుడు మనం లైక్ డ్రైగా కావాలి అనుకుంటే ఏం చేయొచ్చు? మనకి డ్రైగా కావాలనుకుంటే మనం కార్న్ఫ్లోర్ అనేది వాటర్లో కలిపి దీనిలో యాడ్ చేసుకుంటే వెట్ అవుతుందండి. అలా కాకుండా మనకు ఉన్నదాన్ని లైట్గా గ్రేవీ అనేది తగ్గాలంటే కొద్దిగా మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాం. జస్ట్ అలా పైపైన కొద్దిగా యాడ్ చేసుకుంటే కనుక వాటర్ లెవెల్ అనేది కొద్దిగా తగ్గి అది అంత థిక్నెస్గా అవుతుంది. ఓకే, ఆ సాస్ అనేది కూడా మంచిగా దీన్ని పట్టుకుంటుంది. ఓకే, బట్ చాలామంది ఈ ఆయిల్ ఉన్న వాటికి ఎక్కువ భయపడతారు, మన మీద చిందుతాయేమో డైలీ కానీ. బట్ చూస్తున్నారు కదా ఎలా అయితే చేస్తున్నారో అలాగే ఎగ్జాక్ట్గా మనం ప్రిపేర్ చేసేస్తే ఏముండదు. మీరు ఆల్రెడీ మనకి మీరు కార్న్ఫ్లోర్ అలా వేసిన తర్వాత మొత్తం కూడా డ్రై అయిపోయింది. ఓకే అండి, సరిపోతుంది. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే, ఎస్, నేను రెడీ కదా. మంచూరియా, క్యాప్సికమ్ మంచూరియా ప్రిపేర్ చేసుకున్నాము. క్యాప్సికమ్ మంచూరియా రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్, క్యాప్సికమ్ మంచూరియా రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చేసేద్దాం. ఆహా, సూపర్ ఉంది. క్యాప్సికమ్తో కూడా మంచూరియా ప్రిపేర్ చేయొచ్చు. ఆ మంచూరియా ఇంత టేస్టీగా ఉంటుంది అనే విషయం నాకు ఈరోజే తెలిసింది. క్యాప్సికమ్ మంచూరియా అద్దరింది. సో మీరు తప్పకుండా టేస్ట్ చేసేయండి.
సో పండుగ గారు క్యాప్సికమ్ మంచూరియా అయితే స్పైసీగా హాట్గా టేస్టీగా సూపర్ అంటే సూపర్, అసలు పేరు పెట్టక్కర్లేదు.